నమస్తే, వెల్కమ్ టు K6 ప్రేక్షకులకి రథసప్తమి శుభాకాంక్షలు. రథసప్తమి అనగానే మన గుర్తుకొచ్చేది నిజామాబాద్ నగర ప్రజలకే కాదు, చుట్టుపక్కల నలుమూలల ప్రజలకి గుర్తుకొచ్చే ఆలయం నీలకంఠేశ్వర ఆలయం. నీలకంఠేశ్వర ఆలయంలో ఎన్నో ఏళ్లుగా ఈ రథసప్తమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుతారు. మరి ఈసారి కూడా ఉదయం నుంచి ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వహిస్తున్నారు. నిజామాబాద్ జిల్లా నుంచే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఆ నీలకంఠేశ్వరిని దర్శనం చేసుకుంటున్నారు. మరి ఈసారి కూడా హఠాత్తుగా నీలకంఠేశ్వరి ఆలయంలో రథసప్తమి వేడుకలు ప్రారంభమైపోయాయి. మనం చూసుకుంటే భక్తుల సంఖ్య అధికంగా ఉంది. ఏదైతే ఈరోజు రథం ఊరేగింపు జరుగుతుంది కాబట్టి రథంకి అలంకరణ చేశారు. భక్తులు పెద్ద ఎత్తున నిజామాబాద్ జిల్లా నుంచే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి రథంకి కొబ్బరికాయలు కొట్టి తొట్టెల కడుతూ వారి యొక్క మొక్కులను తీర్చుకుంటున్నారు. ఎన్నో ఏళ్లుగా ఆనవాయితీగా ఈ పండగని మనం నీలకంఠేశ్వర ఆలయంలో అంగరంగ వైభవంగా జరుపుకుంటాం. రథంకి ఏదైనా కోరుకొని తొట్టెల కడితే కోరుకున్న కోరికలు నెరవేరుతాయని చెప్పేసి భక్తులు విశ్వసిస్తారు. ఇక్కడ అధిక సంఖ్యలో భక్తులు రావడం మనం చూస్తున్నాం. ఈసారి కూడా అన్ని ఏర్పాట్లు అంగరంగ వైభవంగా చేశారని చెప్పుకోవచ్చు. మనం చూసుకుంటే పెద్ద సంఖ్యలో భక్తులు కనిపిస్తున్నారు. అధిక సంఖ్యలో వారు కోరికలు కోరుకోవడానికి రథసప్తమి రోజు ప్రతిసారి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు. మనం ఒకసారి చూసుకున్నాం, ఆలయ లోపలికి వెళ్ళి చూసుకున్నట్లయితే అక్కడ కూడా భక్తుల సంఖ్య అధిక సంఖ్యలో ఉన్నారు. ఆలయ బయట ప్రాంగణం అంతా కూడా భక్తులతో కిటకిటలాడుతున్న దృశ్యాలు పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఒకసారి ఆ నీలకంఠేశ్వర ఆలయంకి వెళ్ళి ఆ నీలకంఠేశ్వరిని దర్శనం చేసుకొని అలాగే భక్తుల సంఖ్య కూడా ఏ విధంగా ఉంది అనేది మనం కూడా తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. మనం ఈసారి నీలకంఠేశ్వర ఆలయంలో అంగరంగ వైభవంగా భక్తుల నడుమ కంఠేశ్వరుని పూజలు జరుగుతున్నాయి. మనం చూస్తున్నాం ఆలయ లోపల ప్రాంగణం అంతా కూడా క్యూ లైన్లో వెళ్తూ భక్తులు దర్శనం చేసుకుంటున్నారు. ఇక్కడ ఆరతుల నడుమ ఏదైతే శిఖరాన్ని ఆలయం చుట్టూ ప్రదక్షిణలు బాజా భజంత్రుల నడుమ మంగళారతులు ఇస్తూ భక్తుల నడుమ జరుగుతుంది. మనం చూస్తున్నాం ఏదైతే భక్తులందరూ కూడా మొక్కులు ప్రతిసారిలాగే ఈసారి కూడా రథసప్తమి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఓకే, చూస్తున్నారుగా ఆలయ ప్రాంగణం అంతా కూడా భక్తులతో కిటకిటలాడుతుంది. పెద్ద సంఖ్యలో మహిళలు, పెద్దలు అలాగే చిన్న పిల్లలతో ఈ రథసప్తమి రోజు ఆ దేవుని దర్శనం చేసుకోవడానికి అధిక సంఖ్యలో ఇక్కడికి భక్తులు విచ్చేస్తారు. ఎన్నో ఏళ్లుగా ఆనవాయితీగా చేస్తున్నటువంటి రథసప్తమి ఉత్సవాలను ఈసారి కూడా అదే విధంగా అదే పూజలు చేస్తూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ భక్తులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొనడం జరిగింది. మనం చూస్తున్నాం ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం ఏదైతే రథంలో పెట్టిన తర్వాత రథం ఊరేగింపు అనేది జరుగుతుంది. అందులో కూడా అధిక సంఖ్యలో భక్తులు పాల్గొంటారు. ఈరోజు మరికొద్దిసేపట్లో అది కూడా ప్రారంభం కాబోతుంది. దాని దృశ్యాలు కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ప్రస్తుతం మనం చూసుకుంటే ఆలయం అంతా కూడా భక్తులతో కిటకిటలాడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఉదయం నుంచి కూడా ప్రత్యేక పూజలు అర్చకులు ప్రత్యేక పూజలు చేసి అప్పటి నుంచి మార్నింగ్ నుంచి కూడా వచ్చి ప్రత్యేకంగా అర్చనలు చేయించుకోవడం ఈరోజు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే దూర ప్రాంతాల నుంచి ఇక్కడికి భక్తులు విచ్చేయడం జరిగింది. ఎప్పుడెప్పుడు ఈ రథయాత్ర అనేది ప్రారంభం అవుతుందని చెప్పేసి ఇక్కడ పూజలు నిర్వహించి అనంతరం ఇక్కడ కూర్చొని ఆ రథయాత్ర కోసం ఎదురు చూస్తున్న దృశ్యాలు అయితే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితి ఈ విధంగా ఉంది. అందరు ఎక్కడెక్కడి నుంచో ఈ నీలకంఠేశ్వర ఆలయము ఎన్నో ఏళ్ళ చరిత్ర కలిగిన ఆలయము, కోరిన కోరికలు నెరవేరుతాయని చెప్పేసి భక్తులు ఇక్కడికి వేల సంఖ్యలో ఇక్కడికి వస్తుంటారు. మనం ఉన్నారు. అసలు ఇదేంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇదేంటి సార్? నాయ బ్రహ్మణ సము చీటీ పడతాము. ఇక దేవునికి అంటే ముంగట ముందుంటాము. దీపమా ప్రతి సంవత్సరం ఉంటాము.
మా తరతరాలన మా నాన్నలు మా తాతలు అందరూ పట్టుకుంటూనే వస్తున్నారు. ఇప్పుడు మేమే పడతామండి. ప్రతి సంవత్సరము నాయ బ్రాహ్మణము మేమే పడతాము. ఓకే, చూస్తున్నారా, దేవునికి అది దీపం అనేది పడటం జరుగుతుంది ప్రతిసారి. ఇక్కడ చూసుకుంటే మరి ఆలయంలో ఈ రథసప్తమి వేడుకలు పెద్ద సంఖ్యలో జరుగుతాయి. ఎక్కడెక్కడ నుంచో భక్తులు వస్తారు. మరి ఇక్కడికి వచ్చినటువంటి భక్తులకి ఆలయ సిబ్బంది అన్ని సౌకర్యాలు చేసిందని చెప్పుకోవచ్చు. మనం ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మెడికల్ సిబ్బంది కూడా వచ్చినటువంటి భక్తులకి కళ్ళు తిరిగి పడిపోయినా కానీ ఏదైనా హెల్త్ సమస్య వచ్చినప్పటికీ ఇక్కడ వెంటనే స్పందించే విధంగా మెడికల్ సిబ్బంది ఇక్కడ ఉన్నారు. సార్ ఇక్కడ ఫస్ట్ ఎయిడ్కి సంబంధించి దాదాపు అన్ని మెడిసిన్స్ కూడా గౌరవ కలెక్టర్ మరియు వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఆధ్వర్యంలో ఇక్కడ ప్రాథమిక చికిత్స అందించడానికి మెడికల్ టీమ్ను ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. నా పేరు శ్రీనివాస్ గౌడ్, నేను హెల్త్ సూపర్వైజర్ని. నాతో పాటు ఇక్కడ ఈ ఆశా కార్యకర్త కూడా ఇక్కడ ప్రజలకి ప్రాథమిక వైద్యం కానీ అనుకోని ఏమైనా సంఘటనలు జరిగినప్పుడు వెంటనే స్పందించడానికి సరైన టెక్నికల్ టీంను ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఎటువంటి ప్రాథమిక చికిత్సనైనా అందించడానికి వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో మేము సిద్ధంగా ఉండడం అనడానికి K6 ద్వారా మేము తెలియజేస్తున్నాము. ఇక్కడ పెడుతున్నారు ఏ సెంటర్ ఏమంటారు? ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా మెడికల్ క్యాంపు కొనసాగుతూ ఉంటుంది. ఇప్పుడు ఈరోజు కొత్తగా కాదు, అంటే ఈ దాదాపు మన వైద్య ఆరోగ్య శాఖలో ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి కూడా ఈ క్యాంప్స్ అనేవి ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ ప్రాథమిక వైద్యంకు సంబంధించిన మినిమం పారాసెటమాల్ కానీ, వాంతులు అయితే డాంపరిడన్ టాబ్లెట్స్ కానీ, మోషన్స్ అయినప్పుడు ఫిరోజిలిడన్ టాబ్లెట్స్ కానీ, మరియు ORS ప్యాకెట్లు అన్నీ కూడా ప్రాథమిక ఏమైనా దెబ్బలు తగిలినప్పుడు HP కానీ, NS కానీ, అయోడిన్ కానీ అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ అనుకోని సంఘటనలు ఏమన్నా జరిగినప్పుడు కూడా వెంటనే క్విక్ రెస్పాన్స్ కావడానికి రెస్పాన్స్ టీమ్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది పూర్తిగా టెక్నికల్తో కూడుకున్న వ్యవహారం కాబట్టి ఇక్కడ నిష్ణాతులైన ఆరోగ్య సహాయకుల యొక్క పర్యవేక్షణలో ఇక్కడ ప్రాథమిక వైద్యం అందించబడుతుంది. వచ్చినా కూడా వెంటనే స్పందించే విధంగా ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ హెల్త్ డిపార్ట్మెంట్ అనేది వాళ్ళు ఆశా వర్కర్ అండ్ డిపార్ట్మెంట్ ట్యాబ్లెట్స్ వాటికి కావాల్సినవి ఉన్నాయి. మరి ఇక్కడ చూసుకుంటే కూడా ఆలయ ప్రాంగణం అంతా కూడా మనకి ప్రసాదాలతోటి, బుక్స్ తోటి, జాతర మాదిరిగా రథసప్తమి అనగానే కంఠేశ్వర ఆలయం గుర్తుకొస్తుంది. నిజామాబాద్ నగరంలో అంత అంగరంగ వైభవంగా జరిగేటటువంటి ఈ ఆలయంలో ఎన్నో షాప్స్ కూడా పెట్టడం జరుగుతుంది. ఇక్కడ దేవుడికి సంబంధించిన బుక్స్ అన్ని కూడా ఇక్కడ స్టాల్ ఏర్పాటు చేశారు. ఏదైతే ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు దేవుని బుక్కులు కొనుక్కోవడానికి అవైలబుల్గా ఇక్కడ స్టాల్ అయితే ఏర్పాటు చేశారు. అలాగే ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు ప్రసాదం కూడా కొనుగోలు చేస్తుంటారు కాబట్టి ప్రసాదం స్టాల్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. మనం చూస్తున్నాం. మనం చూస్తున్నాం కదా, ఏదైతే డప్పు వాయిద్యాల నడుమ ఏదైతే రథం పైనకి ఆ శిఖరాన్ని తీసుకొచ్చి పెట్టడం జరుగుతుంది. అనంతరం ఏదైతే అది పెట్టిన తర్వాత పూజలు చేసిన తర్వాత ఆ శివ పార్వతులు రథంలో ఊరేగింపు జరుగుతుంది. ఏదైతే ఈసారి మనం చూసుకున్నట్లయితే భక్తుల నడుమ, వేల మంది భక్తుల నడుమ ఏదైతే అంగరంగ వైభవం జరుగుతుంది. అందరూ మరి యొక్క కోరికలు నెరవేర్చుకుంటున్నారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొంటున్నారు.
ఆ శిఖరం అయితే ఆ రథం పైన అమర్చడం జరిగింది. బాజా భజంత్రుల నడుమ, ఆ వాయిదాల సప్పుల నడుమ ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ మనం ఆలయ ప్రాంగణం అంతా చూసుకుంటే భక్తులతో కొట్టకడలాడుతుంది. మరింత ఈ రోడ్డు మొత్తం కూడా బ్లాక్ చేయడం జరిగింది. పోలీస్ సిబ్బంది కూడా ఇక్కడే ఉన్నారు. ప్రత్యేకంగా ప్రతిసారి కూడా రథసప్తమి వేడుకలకి అధిక సంఖ్యలో భక్తులు వస్తారు. దాన్ని ఉద్దేశించి అది పోలీస్ సిబ్బంది ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ పోలీస్ సిబ్బందిని ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇక్కడ ఎలాంటి వాహనాలను కూడా అనుమతి ఇవ్వకుండా భారీగా పోలీస్ సిబ్బంది అయితే మనకి ఇక్కడ ఆలయం బయట ప్రాంగణంలో మనకు కనిపిస్తున్నారు. అటువంటి వెహికల్స్ని ఇక్కడ బార్కేడ్లు పెట్టి నీలకంఠేశ్వర ఆలయంలో జరుగుతున్నటువంటి రథసప్తమి వేడుకల్లో భాగంగా ఇక్కడ రోడ్ మొత్తం కూడా ఎలాంటి వాహనాలకి అనుమతి ఇవ్వకుండా ఇక్కడ బార్కేడ్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఆర్మూర్ వెళ్ళే రూట్లో ఇక్కడ బార్కేడ్లు పెట్టేశారు. ఇక్కడ నుంచి వెహికల్స్ రావడానికి కానీ వెళ్ళడానికి కూడా ఆలయానికి వచ్చే వాళ్ళకు కూడా ఇక్కడ లోపలికి వెహికల్స్ని పంపించకుండా ఇక్కడ పోలీస్ సిబ్బంది ఉన్నారు. అలాగే బార్కేడ్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ నుంచి ఎలాంటి వాహనాలను కూడా ఆలయం వైపు రాకుండా ఏర్పాట్లు చేశారు భారీగా. చూస్తుంటే భక్తులు అధిక సంఖ్యలో వస్తూనే ఉన్నారు. ఈ రోడ్డు కూడా ఇక్కడ నుంచి అయితే వెళ్ళడానికి అవకాశం లేదు. ఆలయం వైపు నడుచుకుంటూ వెళ్ళడానికి మాత్రమే అవకాశం ఉంది. వాహనాలని లోపలికి మాత్రం పంపించడం లేదు. ఓకే, ఇక్కడ ఏదైతే ఏదైనా జరిగినా కూడా అనుకోని సంఘటనలు జరిగినప్పటికీ కూడా ఇక్కడ మనకి అంబులెన్స్ని కూడా ఏర్పాటు చేశారు. ఏదైతే ఇక్కడ వచ్చినటువంటి భక్తులకు ఇబ్బంది కలగకుండా ఆలయ సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేసిందని చెప్పుకోవచ్చు. ఎమర్జెన్సీ ఏదైనా ఉన్నా కూడా ఇక్కడ అంబులెన్స్ని ఏర్పాటు చేశారు. మనం చూసుకుంటే ఈరోజు ప్రతిసారిలానే అట్టహాసంగా అంగరంగ వైభవంగా రథసప్తమి వేడుకలు జరుగుతున్నాయి. అన్ని జాతర చూసుకుంటే పెద్ద సంఖ్యలో ఇక్కడ జాతర పిల్లలకు కావాల్సిన బొమ్మలు కానీ అన్ని ఐటమ్స్ జాతరలో ఉండే ఐటమ్స్ అన్నీ కూడా మనకి ఆలయ ప్రాంగణంలో స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఇక్కడ బొమ్మలు ఇట్లా వచ్చినటువంటి భక్తులు పిల్లలు కొనుగోలు చేసే విధంగా ఈ రథసప్తమి పర్వదినాన ఇక్కడ నీలకంఠేశ్వర ఆలయం బయట ప్రాంగణంలో పెద్ద జాతరనే జరుగుతుందని మనం చెప్పుకోవచ్చు. అధిక సంఖ్యలలో ఇక్కడికి భక్తులు వస్తున్న నేపథ్యంలో ఇక్కడ పెద్ద ఎత్తున జాతర నిర్వహించడం జరుగుతుంది ప్రతిసారి కూడా. ఈసారి కూడా అదేవిధంగా జాతరని ఇక్కడ ఏర్పాటు చేశారు. అన్ని షాప్స్లలో ఆట బొమ్మలు, ఏవైనా వస్తువులు, కుంకుమ, ప్రసాదాలు, ఇదే విధంగా అన్ని రకాలైనటువంటి జాతరలో ఏమేమి దొరుకుతాయో అన్నీ కూడా ఈ నీలకంఠేశ్వర ఆలయం బయట ఈ రథసప్తమి రోజున జాతర పెద్ద ఎత్తున జాతర నిర్వహించడం జరుగుతుంది. అధిక సంఖ్యలో ఇక్కడ భక్తులు వచ్చినటువంటి భక్తులు ఇక్కడ కొనుగోలు కూడా చేయడం జరుగుతుంది. మనం ఒకసారి ఈ జాతరకు సంబంధించిన పరిస్థితి మనం చూసుకున్నట్లయితే మనకు కనిపిస్తుంది.
ముందు సైడ్ చూస్తాం, వెనుక సైడ్ కూడా చూసుకున్నట్లయితే ఇక్కడ నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో ఆలయాల లోపలికి వెళ్ళి ఆ నీలకంఠేశ్వరుని దర్శనం చేసుకుంటున్నారు. అలాగే బయట వైపు చూసుకుంటే కూడా ఇక్కడ అన్నీ కూడా జాతర మనకు కనిపిస్తుంది. ఎక్కడ ప్లేస్ ఖాళీ లేకుండా కూడా మొత్తం షాప్స్తో జాతర మొత్తం మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఈ యొక్క రథసప్తమి గురించి మాట్లాడుకున్నట్లయితే మాఘమాసం శుక్లపక్ష సప్తమి పర్వదినాన సూర్యుడి జన్మదినంగా జరుపుకుంటారు. ప్రతి ఏటా సూర్య భగవానుడు ఉత్తర దక్షిణ ఆయనాల గుండా దర్శనమిస్తాడని, అందులో ఉత్తరాయణం నుంచి ప్రవేశించే పర్వదినాలలో రథసప్తమి రావడం ప్రత్యేకతగా భావిస్తారు. నీలకంఠేశ్వర స్వామి రథసప్తమి పర్వదినాన్ని భక్తులకు విమాన రథోత్సవంపై దర్శనం ఇవ్వనున్నారు. సంక్రాంతి పర్వదినాన అంగరంగ వైభవంగా కళ్యాణం జరుపుకున్న నీలకంఠేశ్వరుడు ప్రతి ఏటా రథసప్తమి రోజున నగర పుర వీధులకుండా రథంపై ఊరేగుతారు. ఇందూరు జిల్లాకి ప్రత్యేక జాతరగా జరుపుకునే కంఠేశ్వర ఆలయ శిఖర ప్రతిష్ఠ రోజునే రథం ప్రారంభమైందని ఆలయ చరిత్ర ద్వారా తెలుస్తుంది. శిఖర ప్రతిష్ఠ రోజున నీలకంఠేశ్వర స్వామి భక్తులకు దర్శనమిస్తారని భక్తులు నాటి నుండి భావిస్తారు. ఆలయ శిఖర ప్రతిష్ఠ చేసిన శిల్పి తన తల్లిని వెనుకకు తిరిగి చూడకుండా వెళ్ళమని చెప్పినప్పటికీ తల్లిని చూడడంతో నాటి నుంచి నేటికి నీలకంఠేశ్వర రథయాత్రలో శిల్పికి అతని తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. నీలకంఠేశ్వర ఆలయం నుంచి రథోత్సవం ప్రారంభమై తల్లి గోరి వరకు చేరుకొని ప్రత్యేక పూజలు చేస్తారు. నీలకంఠేశ్వర జాతరకు జిల్లా నలుమూలల నుంచే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటకతో పాటు ఇతర జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి మొక్కులు తీర్చుకుంటారు. జాతరలో నీలకంఠేశ్వర రథంపై ఎక్కగానే భక్తులు రథానికి ఉట్టీలు కట్టి ప్రత్యేక పూజలు నిర్వహిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని చెప్పేసి భక్తులు విశ్వసిస్తారు. మరి ఈ రథసప్తమి రోజు అధిక సంఖ్యలో ఇక్కడికి కంఠేశ్వర ఆలయానికి దర్శించుకోవడానికి భక్తులు రావడం జరిగింది. మరి ఇక్కడ భక్తులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. అమ్మ, మీ పేరు? నా పేరు తులా విజయ. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎల్లమ్మగుట్ట. నేను ప్రతిసారి వస్తాను కోళ్ళలు వేయడానికి. మంచిగా అనిపిస్తుంది మాకు. ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి కోళ్ళలు వేసి మళ్ళీ సంవత్సరాల నుంచి వస్తున్నాము. అమ్మో, మేము ఇక్కడికి 50 ఏళ్ళ మేము వచ్చి 50 ఏళ్ళ నుంచి వస్తున్నాం. నీలకంఠేశ్వర ఆలయం యొక్క ప్రత్యేకత ఏమిటి? మంచిగా అనిపిస్తుంది మాకు. వస్తే ఎంత మంచిగా అనిపిస్తుంది. సూర్యునికి ఈ రథసప్తమి అంటే సూర్యునికి చాలా ఇష్టం కాబట్టి రథసప్తమి జరుపుకోవాలని చాలా మంచిగా అనిపిస్తుంది మాకు. అట్లా అందుకోసమని ఎప్పుడు కానీ వస్తూనే ఉంటాము. ప్రతి సంవత్సరము కోళ్ళలు వేస్తాము, పోతాం. అట్లా మంచిగా జరుగుతుంది అమ్మ. రథం కూడా చాలా పెద్దగా దింపుతారు. ఎంత మంచిగా దింపుతారు అంత మంచిగా తల్లి గోరి వరకు దింపుతారు, మళ్ళీ తీసుకుపోతారు. అట్లా చూఉంటుంది చాలా. ఆలయంలో రథసప్తమి వేడుకల్లో ఈ రథం ఏదైతే పార్వతి శివుడి రథంలో కూర్చోబెట్టి ఆ రథాన్ని ఊరేగింపు, ఆ రథయాత్ర శోభయాత్రలో భాగంగా ఏదైతే మామూలుగా కాకుండా ఆ శివయ్య పాటలు పాడుతూ, భక్తి పాటలు పాడుతూ ఇక్కడ మనకి ఒక వాహనం కనిపిస్తుంది. ఇందులో అందరూ పాటలు పాడుతూ ఆ శివుని నామస్మరణతో ఈ యొక్క రథ శోభయాత్ర జరుగుతుంది. మనం చూసుకుంటే పాటలే కాదు, మహిళలందరూ కూడా కోలాటాలు ఆడుతూ ఈ యొక్క శివ పార్వతుల రథ శోభయాత్రని అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. మనం చూస్తున్నాం ప్రతిసారి కూడా ఇదే విధంగా మహిళలు పెద్ద ఎత్తున కోలాటాలు ఆడుతూ ఉంటారు. ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు కూడా కోలాటాలు ఆడడం జరుగుతుంది. మహిళలందరూ కలిసి కూడా అందరూ ఒకే రకమైనటువంటి చీరలు కట్టుకొని ఈ యొక్క రథసప్తమి వేడుకలు ఎంతో సంతోషంగా అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. మహిళలందరూ కూడా కోలాటాలు ఆడుతూ అన్న దేవుని నామస్మరణలు పాటలు పాడుతూ ఘనంగా జరుపుకుంటున్నారని చెప్పుకోవచ్చు. ఈ కంఠేశ్వరి యొక్క ఆలయం బయట ప్రాంగణం మొత్తం రోడ్డు మొత్తం కూడా మహిళలు కోలాటాలు ఆడుతూ. నా పేరు గూడలక్ష్మి, నగరము ఇందూరు నగరము వినాయక్ నగరు. మేము ప్రతిసారి నగరం మాకు రథసప్తమి ప్రతిసారి వస్తాము.
మరి మేము సాంప్రదాయంతో మేము కోలాటం మరి భజనలు చేస్తూ హనుమాన్ చాలీస చేస్తూ శివనామ కీర్తనలు చేస్తూ మేము ప్రతి సంవత్సరము ఘనంగా వైభోగంగా మేము రథసప్తమి మేము చాలా బ్రహ్మాండంగా జరుపుకుంటాము. ఇంతకుముందు తక్కువ వచ్చేవాళ్ళు కోలాటం ఈసరిగా చాలా పెద్ద ఎత్తున మరి పిల్లలు పెద్దలు అందరూ పాల్గొన్నారు. అందరికీ ధన్యవాదాలు. రథసప్తమి శుభాకాంక్షలు. ఓకే, చూస్తున్నారు కదా, గత సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం పెద్ద ఎత్తున మహిళలు ఈ యొక్క కోలాటంలో చిన్నపిల్లలు మహిళలు అందరు కలిసి కోలాటాలు ఆడుతూ శివనామస్మరణ చేస్తూ వారి పెద్ద మొత్తంలో మహిళలందరూ కూడా ఈ రథసప్తమి వేడుకలు జరుపుకుంటున్నారు ఈసారి అని మనం చెప్పుకోవచ్చు. కదా ఏదైతే ఎప్పటి నుంచో అందరూ ఎదురు చూస్తున్నటువంటి ఈ శోభయాత్ర రథం యొక్క శోభయాత్ర మరికొద్దిసేపట్లో ప్రారంభం కానుంది. అందరు చూసుకున్నట్లయితే రథాన్ని అందరూ కూడా వాళ్ళ ఫోన్లలో బంధిస్తున్నారు. అందరూ కూడా కెమెరాలు ఫోన్లు పట్టుకొని ఏవైతే జరుగుతున్న కార్యక్రమాన్ని మొత్తం కూడా వీడియోలు తీసుకుంటున్న పరిస్థితి. అధిక సంఖ్యలో భక్తులు వచ్చారు, పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు ఈసారి రథోత్సవంలో భక్తులను మనం చెప్పుకోవచ్చు. ఏదైతే కార్యక్రమాలు పూజ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. మరికొద్ది సమయంలో ఈ రథయాత్ర శోభయాత్ర అనేది ప్రారంభమవుతుంది. ఏదైతే విద్యుత్ దీపాలతో అలంకరించారు రథసప్తమి వేడుకలకి, ఆలయాన్ని కానీ రథాన్ని కానీ విద్యుత్ దీపాలతో పూలతో అంగరంగ వైభవంగా రథాన్ని అలంకరించడం జరిగింది. ఆ రథంలో శివపార్వతులు మరికొద్దిసేపట్లో రథయాత్ర శోభయాత్ర ప్రారంభం కానుంది. తల్లి గోరి వరకు ఈ రథయాత్ర శోభయాత్ర కొనసాగుతుంది. మళ్ళీ తిరిగి ఆలయం వద్దకి చేరుకోవడం జరుగుతుంది. అప్పటి వరకు కూడా పెద్ద ఎత్తున నిజామాబాద్ ప్రజలే కాదు, నిజామాబాద్ భక్తులే కాదు, పలు ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి భక్తులు వచ్చి ఈ రథసప్తమి వేడుకల్లో పాల్గొనడం జరుగుతుంది. మనం చూస్తున్నాం ప్రస్తుతం అయితే అమ్మవార్లని ఆ రథంలో పెట్టడం జరుగుతుంది. అనంతరం ఈ రథాన్ని తాళతో లాగడం జరుగుతుంది. భక్తుల నడుమ భక్తులు ఆ తాళం లాగుతూ ఇంతమంది భక్తుల నడుమ ఈ యొక్క శోభయాత్ర అనేది ప్రారంభమవుతుంది. ఆలయం బయట ప్రాంగణం చూసుకుంటే రోడ్ ప్రాంగణం అంతా కూడా భక్తులతో కిటకిటలాడిపోతుంది. ఎక్కడ కూడా కొంచెం గ్యాప్ లేకుండా మొత్తం భక్తులతో ఆలయ ప్రాంగణం బయట మొత్తం కూడా కోలాటాలు ఆడుతూ భజన కార్యక్రమాలతో జాతరతో భక్తుల సందడి కనిపిస్తుంది. మొత్తం ఈ నిజామాబాద్ నలుమూలల నుంచి కూడా భక్తులు వచ్చారు. పెద్ద సంఖ్యలో ఈసారి కూడా భక్తులు మనకి ఇక్కడ కనిపిస్తూ కన్నుల పండగ రథసప్తమి వేడుకలు నిర్వహిస్తున్నారు. మరి ఇప్పుడే ఆ దేవుళ్ళని రథంలో పెట్టడం జరిగింది. పూజ నిర్వహించిన తర్వాత అనంతరం ఏదైతే తాళ్లతో ఆ రథాన్ని లాగడం ప్రారంభించడం జరుగుతుంది. ఇంతమంది జనాల మధ్య అక్కడక్కడ పోలీసులు ఉంటూ ఏదైతే ఎలాంటి ఆటంకాలు కలగకుండా తాళ్ళు లాగేటప్పుడు కూడా ఎలాంటి జరగకుండా కూడా ఆలయ సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేసిందని చెప్పచ్చు. రోడ్డు పొడవునా కూడా సిబ్బంది చేస్తారు. మనం లోపల చూసుకుంటే మెడికల్ సిబ్బందితో పాటు వచ్చినటువంటి భక్తులకు తాగునీరు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ కూడా మనం చూసుకుంటే మొత్తం భక్తులతో ఉన్న ఎక్కువ పెద్ద మొత్తంలో భక్తులు ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇలాంటి సమస్యల్లో పోలీస్ సిబ్బంది చాలామంది పోలీస్ సిబ్బంది ఆలయం బయట ఉన్నారు, అక్కడక్కడ బయట ఉన్నారు. ఏదైతే ముందట మహిళలు కోలాటాలు ఆడుతున్నారు, దాని వెనకాలనే భజన వెహికల్ అయితే ముందుకు వెళ్తూ ఉంది. ఏదైతే మరికొద్ది భక్తులు కూడా వెనక్కి వెళ్తున్నారు. రథాన్ని లాగడం జరుగుతుంది. ఇప్పుడే లాగడం ప్రారంభించారు. భక్తులందరి మధ్య కూడా ఆ పార్వతి శివుని రథయాత్ర అనేది ప్రారంభించడం జరిగింది. తాళ్లతో లాగుతున్నారు. సంవత్సరానికి ఒక్కసారి ఈ రథసప్తమి వేడుకలు నీలకంఠేశ్వర ఆలయంలో పెద్ద ఎత్తున అంగరంగ వైభవంగా జరుగుతాయి.
నీలకంఠేశ్వర ఆలయంలో రథసప్తమి వేడుకలు అనగానే ఎక్కడి నుంచో భక్తులు ఇక్కడికి వచ్చి ఆ దేవుని దర్శనం చేసుకుంటారు. ఎన్నో ఏళ్ళ చరిత్ర కలిగిన ఈ నీలకంఠేశ్వర ఆలయానికి వచ్చి భక్తులు కోరుకున్న కోరికలు నెరవేర్చాయని చెప్పేసి ముఖ్యంగా ఈ రథసప్తమి రోజు ఆ రథంకి కొత్తల కట్టి కోరుకున్న కోరికలు నెరవేర్తాయని చెప్పేసి కోరుకున్నది భక్తుల యొక్క విశ్వాసం అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. మరి ఈ యొక్క ఉత్సవాలని రథసప్తమి యొక్క వేడుకలని మనం చూస్తూనే ఉందాం, లైవ్లో కనిపిస్తుంది. నీలకంఠేశ్వర ఆలయం నుంచి భక్తులు లాగుతూ ఈ యొక్క రథ శోభయాత్ర అనేది ప్రారంభమైపోయింది. మనం చూస్తున్నాం భక్తులు అధిక సంఖ్యలో ఈ రథం లాగడంలో పాల్గొంటున్నారు. ఇక్కడ కంఠేశ్వర్లో జరుగుతున్న రథోత్సవంలో మనము ఇక్కడికి గత 10-15 ఏళ్ళ చాలా ఏళ్ళుగా ఇక్కడ ఉత్సవం జరుగుతుంది. గత 15-20 ఏళ్ళుగా మేము రెగ్యులర్ వస్తాము. రథసప్తమి సందర్భంగా భక్తులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని రానున్న రోజుల్లో హిందువులంతా ఉత్సాహంగా చేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారని మరి నిజామాబాద్లో నీలకంఠేశ్వర ఆలయం వద్ద ఈ ఒక పెద్ద పండగ వాతావరణంగా కొనసాగుతుంది. Left
లెఫ్ట్ సైడ్కి లాగండి. లెఫ్ట్ సైడ్ ఎడమ పక్కన లాగండి. ఆలయం నుంచి తల్లి గోరి వరకు ఏదైతే ఈ రథ శోభయాత్ర అనేది జరుగుతుంది రథ సప్తమి రోజు పబ్లిక్ అంతా భక్తులంతా కూడా ఈ కంఠేశ్వర ఆలయం మొత్తం కూడా భక్తులతో కలకలాడుతుంది. మనకి రథ సప్తమి అంటేనే నీలకంఠేశ్వర ఆలయం అని చెప్పుకోవచ్చు. అంత వైభవంగా ఘనంగా నిర్వహిస్తారు. ఈసారి కూడా మనం చూస్తాం వేడుకలు ఆలస్యం కాకుండా తొందరగానే ఏదైతే ఈ వేడుకలని ఘనంగా నిర్వహించడం జరిగింది. భక్తులు ఉదయం 4:30 నుంచి రాత్రి వరకు ఈ రథసప్తమి రోజు పూజలు కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అధిక సంఖ్యలో భక్తులు వచ్చారు, కొబ్బరికాయలు కొట్టారు, కోరికలు కోరుకున్నారు. అలాగే ఇక్కడ జాతర వాతావరణం, అలాగే ఇక్కడ ఏదైతే అవాంఛనీయ ఘటనలు జరిగినా కూడా వెంటనే అంబులెన్స్ ఉంది, మెడికల్ సిబ్బందిని ఏర్పాటు చేస్తారు, పోలీస్ సిబ్బంది. ఇక్కడ వచ్చేటటువంటి భక్తులకి ఎలాంటి ఆటంకాలు లేకుండా అన్ని ఏర్పాట్లు ఆలయ సిబ్బంది ఈసారి కూడా చేసిందని చెప్పుకోవచ్చు. మనం చూస్తున్నాం. మరి ఈ రథం అయితే బయలుదేరేలింది, మళ్ళీ రిటర్న్ ఆలయం దగ్గరికి శోభయాత్రగా రావడం జరుగుతుంది. ఈసారి ఇవి రథసప్తమి వేడుకలు మరి చూస్తున్నాం కదా. ఓకే, చూసారుగా ఈసారి రథసప్తమి వేడుకలు నిజామాబాద్ నగరంలో నీలకంఠేశ్వర ఆలయంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో ఉదయం నుంచి కూడా భక్తులు ఇక్కడికి వచ్చి మొక్కులు మొక్కుకున్నారు. వేలాది మంది భక్తులు ఇక్కడికి రావడం జరిగింది. ఉదయం నుంచి చూసుకుంటే క్యూ లైన్ పద్ధతిలో స్వామివారిని ఆ నీలకంఠేశ్వరిని దర్శించుకోవడం జరిగింది. మరి ఈసారి కూడా రథం కూడా బయలుదేరడం జరిగింది. రథాన్ని కూడా విద్యుత్ కాంతులతో, ఆలయాన్ని కూడా విద్యుత్ దీపాలతో అలంకరించడం జరిగింది. పెద్ద ఎత్తున ఇందులో భక్తులు పాల్గొన్నారు. ఇది ఈరోజు రథసప్తమి యొక్క ప్రత్యేక స్టోరీ. మరో స్టోరీతో మీ ముందుంటాం. చూస్తూనే ఉండండి మీ K6. కెమెరామ్యాన్ నాగరాజ్తో సంధ్య.